హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్. స్వీట్ షాప్లో ఎంతో ఇష్టంగా తినే ఈ మైసూర్ పాక్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, మీరు మొదటిసారి చేస్తున్న ఈ స్వీట్ని అస్సలు ఫెయిల్ అవ్వకుండా తయారు చేసుకోవచ్చు. సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కడాయిలోకి కప్పు నిండుగా శనగపిండిని తీసుకుని ఈ శనగపిండిని పచ్చిదనం ఏమాత్రం లేకుండా సన్నటి సెగ మీద 4 నుంచి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇలా వేయించుకోవడం వల్ల స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వేయించుకున్న ఈ శనగపిండిని కాసేపు పక్కకు పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈలోగా ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు నీళ్లు వేసుకుని పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వేయించుకున్న శనగపిండి కూడా ఇలా చల్లారిపోయింది. ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. లేదా ఇలా 1 కప్పు నూనె, అరకప్పు నెయ్యిని వేసుకోవచ్చు. ఇందులో నూనె కనుక వేసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్ లాంటి వాసన లేని నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని ఏదైనా ప్లేట్ కానీ లేదా ఇలా గాజు బౌల్ని కానీ తీసుకుని కొద్దిగా నెయ్యిని రాసుకుని పెట్టుకుంటే మనం స్వీట్ ఇందులో వేసుకున్నప్పుడు అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఈలోగా పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక తీగ పాకం రావాలి. ఇలా పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చేసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ని సన్నటి సగ మీద ఉంచుకుని ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండి మిక్స్ని ఇందులోకి వేసేసుకుని సన్నటి సగ మీదే స్టవ్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. గరిటతో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్వీట్ ఇలా కొంచెం దగ్గరగా అయింది కదా, ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది కదా, ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకున్నారంటే స్వీట్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుని ప్లేట్లోకి తిరగవేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా కరిగిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మైసూర్ పాక్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.